వారు ఒక్కొమ్మడిగా అప్పుడు ఉండటానికి డామిటరీస్ కానీ రూమ్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే. సికింద్రాబాద్, హైదరాబాద్, ట్విన్ సిటీస్, సంగారెడ్డి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం వచ్చి మన సాయంకాలం తిరిగి వెళ్ళవచ్చు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలము 5:30 గంటల వరకు ఈ యొక్క స్వస్థత మహాసభలు నిర్వహించబడతాయి. కనుక మీకు రావడానికి సమయం ఉంటుంది, మరి తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా మీకు సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మనకి జూన్ 8వ తారీఖు పెంతెకోస్తు పండుగ, మన యొక్క దేవాలయ పండుగ. ఆ రోజు ఆ దినమును మహా ఘనముగా మనం కొనియాడుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ అభిషేక నింపుదలకై ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ముఖ్యముగా మీరు గమనించండి, మీలో ఎవరైనా రెగ్యులర్గా ఈ యొక్క దేవాలయానికి వస్తూ పరిచర్యలో పాల్గొంటూ ప్రార్థనలో పాల్గొంటున్న వారు పెంతెకోస్తు పండుగకి మరియు స్వస్థత మహాసభలకి మాకు వాలంటీర్స్ కావాలి. ముఖ్యముగా మగవారు అన్నం వడ్డించడానికి, అక్కడ ఏర్పాట్లు చేయడానికి మాకు వాలంటీర్స్ కావాలి. ఈరోజు మా కేంద్రంలో మాతో పాటు పనిచేస్తున్న వాలంటీర్స్ అందరికీ కూడా మీటింగ్ ఉంటుంది. మరి ఒకవేళ మీకు వీలైతే ఈరోజు సాయంకాలము 4 గంటల ప్రాంతంలో మీరు కూడా ఆ మీటింగ్లో పాల్గొనవచ్చు. ఫాదర్స్ అందరూ కూడా మిమ్మల్ని కలిసి బాధ్యతలు ఏంటి అని చెప్పి మీకు వివరిస్తారు. మరి పండుగ డెకరేషన్స్, మరి మిగతా ఆలయంలో కింద సెల్లార్ హాల్ ఉంది. ఆ సెల్లార్ హాల్లో పిల్లల మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ నడిపించబడుతుంది. కనుక మందిరంలో ఉన్న పిల్లల్ని అక్కడికి పంపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము. అందరం కూడా చివరి ప్రార్థనకై లేచి నిలబడదాం.